చాలా వరకు స్కూళ్ళు కాలేజీలు ప్రైవేట్ రంగం చూస్తే చాలా వరకు ఫీజులు అనేటివి ఎక్కువగా పెంచుతున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. దీని గురించి ఇక్కడ ప్రైవేట్ సంస్థలు ఆలోచించాలి. ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళు అనేటివి ఎలా బాగు చేయాలో అని మీరు ఆలోచించాలి. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు చాలా అభివృద్ధి చెందితే ప్రైవేట్కి వెళ్ళరని చెప్పుకోవచ్చు. పేరెంట్స్కి కొద్దిగా మైండ్లో ఎలా వెళ్ళిందంటే గవర్నమెంట్లో బాగా చెప్పరు, ప్రైవేట్లో బాగా చెప్తారని. కానీ గవర్నమెంట్లో చాలా వరకు చాలా కష్టంతో ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారని చెప్పొచ్చు. దాంట్లో కూడా కొన్ని ఉంటాయి రిజర్వేషన్లు, అవన్నీ పక్కకు పెడితే గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీ ఇవ్వాలనో గవర్నమెంట్ స్కూల్లో అంత ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చూస్తే మనం ఫస్ట్ వచ్చేసి ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే ఒక పూట ఫుడ్ పెట్టడం జరిగింది. మిగతా అంతా మామూలుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ సంస్థలో పైసలు పోసి మనమే తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, జైలుకి సపరేట్గా పంపించినట్టు అవుతుంది. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూస్తే కొద్దిగా పేరెంట్స్ కూడా అంత టెన్షన్ ఏమి ఉండదు. ఇక్కడ పైసల విషయంలో ఎవరిని అప్పు కూడా అడగరు. అన్న కొద్దిగా పైసలు ఇవ్వండి, మేము నీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఇలా కొద్దిగా పిల్లగాని ఫీజు కట్టాలి. మీ రెడ్డి గారిని అడగాల్సిన అవసరం లేదు. రెడ్డి గారు కొద్దిగా పైసలు ఇవ్వండి, మా పిల్లల్ని చదివియాలని మీ యజమానిని అడగాల్సిన అవసరం లేదు. యజమాని గారు కొద్దిగా పైసలు ఇవ్వండి. ఇక్కడ చాలా వరకు సొంతల పైసలతో చాలా కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లగాడు పైకి వస్తే వాళ్ళ తల్లిదండ్రి చేసిన కష్టం ఊరికే పోలేదు. ఆ కష్టాన్ని తగిన ఫలితం అనేది లభించింది అని ఇక్కడ చెప్తారు సమాజం అని చెప్పుకోవచ్చు. అదే పిల్లగాడు ఇక్కడ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చెడిపోతే గవర్నమెంట్ స్కూల్లో వేసాడు కాబట్టి చెడిపోయాడు, ప్రైవేట్ స్కూల్లో వేసాడు కాబట్టి వాడు కొద్దిగా అవలేగాన్లాగా ఉన్నాడు, చదివిపోయిన కాన్సన్ట్రేషన్ చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు బాగానే చదివించారు అని ఇలా ఏవో ఒకటి అనుకుంటూ పోతారు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కొద్దిగా పైసలు అనేటివి మీరు తగ్గిస్తే బాగుంటుంది ఇక్కడ ప్రైవేట్ సంస్థ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. మంచిగా కొద్దిగా పిల్లలందరూ బాగా ఇంకా అభివృద్ధి చెందేలాగా ఇక్కడ ఏ స్కూల్లో అయినా ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా పిల్లల్ని ఇబ్బంది పెడతారని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు తప్పు లేకున్నా పిల్లల్ని కొట్టే రకం ఆ చాడిజం అనేది ఆ మనుషులకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా బాధలు భరించలేక పిల్లలు చిన్న ఏజ్లోనే చనిపోతున్నారు. కొందరు ఊకే బతుకున్నారు అనేటట్టుగా అయ్యింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏవేవో ఇబ్బందులు వచ్చుకుంటా లాస్ట్కి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ తప్పకుండా ఫీజులు అనేటివి తగ్గియాలి. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికాడ చేయి సాచి అడగలేరు. కాబట్టి నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను జనాలకి, ఇక్కడ ప్రైవేట్ సంస్థలు నడిపే వారికి. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా వరకు ఫీజులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా గద్వాల్లో ఇప్పుడిప్పుడు వచ్చాయి, ఇంకా అల్లంపూర్లో నేను చదివాను, ఇంకా కర్నూలులో కూడా చదవడం జరిగింది. ప్రతి దాంట్లో ఫీజులు అనేటివి మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. అంతగానం పైసలు పెట్టి చదివిస్తే చాలామంది జాబుకు కూడా పోలేకపోతున్నారు. ఇక్కడ నేను ఇంత చదివాను, జాబ్ చేద్దామనే ఆలోచన కూడా రావట్లేదు, ఊరికే పొలానికి వద్దామనే ఆలోచన వస్తుంది. ఇక్కడ పిల్లల
ఆలోచన విధానం కూడా ఎలా ఉందో కొద్దిగా గ్రహించాలి. ఇక్కడ నేను చాలాసార్లు ఇబ్బంది పడుకుంటా, చాలాసార్లు కొద్దిగా హెల్త్ బాగాలేక ఇబ్బంది పడ్డాను. ఇక్కడ పేరెంట్స్ సమంగా ఏం కాలేదులే అనకుండా వచ్చారు, కానీ అన్ని విధాలుగా దెబ్బతిన్నాను. ఇది ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు పిల్లల ఆలోచన విధానం అనేది కొద్దిగా మైండ్లో పెట్టుకొని పని చేయాలని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇబ్బంది అవుతుంది. పిల్లల మాటలు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి.